నీ పుట్టుక ఎవరి ఆనందం కోసం పుట్టామో తెలియదు. నీ పుట్టుక తల్లిదండ్రులకు ఆనందం. నీ చావు నీ పిల్లలకు కన్నీళ్ళు ఆనందం కలిగిస్తుందో లేదో తెలియదు. నీవు రోగివైతే నీ తల్లిదండ్రులు బాధపడతారు. అదే నీవు భోగివైతే నీతో జీవించే వాళ్ళు బాధపడతారు. నువ్వు సంపద పరుడైతే భార్య ఆనందంగా ఉంటుంది. నువ్వు ఒక మగాడివైతే నువ్వు ఉంచుకున్నది ఆనందపడుతుంది. నువ్వు ఐశ్వర్యపరుడైతే నీ కొడుకు ఆనందపడతాడు. నువ్వు బికారువైతే నీ దరిద్రాన్ని ప్రజలు చూసి ఆనందిస్తారు. గౌరవం ఉంటే సొసైటీ గౌరవిస్తుంది. గౌరవం లేని వాడిని బికారిలాగా చూస్తుంది. ఆఖరికి క్యాలిక్యులేషన్తో గడిచిన జీవితానికి ఆనందానికి దుఃఖానికి మధ్య పరిగెత్తే ఎవరి కోసం? నీ కోసమా? నీ భవిష్యత్తు కోసమా? ఎవరి కోసం నీ ఆనందం? తెగింపు లేని ఆనందం నీ జీవితానికి బానిసత్వమేమి కదా. ఆఖరికి నీ తోడు ఎవరు? నీ సంపదన, నీ నీడన? ఆలోచించాల్సింది నువ్వే కదా.